వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్తో పకోడా చేస్తున్నాను. రండి చూపిస్తాను. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ పకోడా చేస్తున్నాను శనగపిండితో. దీనికి కావాల్సిన పదార్థాలు వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. 2 ఉడికించిన బంగాళదుంప స్మాష్ చేసేసాను. తర్వాత 2 పచ్చిమిర్చి, చిన్న క్యారెట్, ఒక పెద్ద ఉల్లిపాయ, కట్ చేసిన కరివేపాకు ముక్కలు, తర్వాత కొత్తిమీర, పచ్చి బఠాణీ, ఇది మొక్కజొన్న గింజలు, 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు. కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకుని ఒక 3 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కాక ఇవన్నీ వేయించుకోవాలి. ముందు ఉల్లిపాయ వేయించుకుందాం. పచ్చిమిర్చి, క్యారెట్ కొంచెం వేసుకోవాలి. పచ్చి బఠాణీ, మొక్కజొన్న గింజలు అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉంటాయి కదా, చూసి పిల్లలు ఇష్టంగా తింటారు. మధ్యాహ్నం స్నాక్స్గా చేసుకోవచ్చు, పొద్దుట బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేస్తున్నాను. మిగతా ఉప్పు తర్వాత వేసుకుందాం. ఒక నిమిషం వేగనిద్దాం. ఇప్పుడు వేగిపోయినాయి కదా, దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కారం, 1 స్పూన్ చాలు. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, 1 స్పూన్ చాలు. చిటికెడు పసుపు, మిగిలిన సాల్ట్ అంతా వేసుకోండి. తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని ఉడికించిన బంగాళదుంప అంతా వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపిస్తుంటే దుంపకి ఇదంతా మసాలా కూరగాయలన్నీ పడతాయి. ఒకసారి పూర్తిగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా 1 అర స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1 అర స్పూను జీలకర్ర పౌడరు, ఒక 1 అర స్పూను చికెన్ మసాలా పౌడర్, లేకపోతే గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి ఎంత కలిపేయండి. ఈ మసాలా బాగా చక్కగా వాసన వస్తుంది. ఇదే తినేయాలనిపించేస్తుంది. అంటే అండి, ఇది ఇలా దగ్గరగా కలుపుకొని చల్లారి పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం. 100 గ్రాములు శనగపిండి తీసుకుందాం. ఈ కప్పుతో కప్పు శనగపిండి, దాంట్లో
స్పూను బియ్యం పిండి, ఒక స్పూన్ నువ్వులు, కొంచెం కసూరి మెంతి, ఒక స్పూను వాము, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకుందాం. అలా విస్కర్తో కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆల్రెడీ మేము జల్లించిన శనగపిండి ఇది, అయినా శనగపిండి మెత్తదనం వల్ల ఉండలు కట్టేస్తుంది. ఈ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది వేసుకునే ముందు ఒక స్పూను ఈనో వేసుకునే ముందే వేయాలి. ఈ పకోడీ అయినా ఏదైనా కూడా వేసుకునే ముందే ఒక స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చక్కగా ఉంది. కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసుకుందాం. ఇలా కలుపుతూ ఉంటే బాగా ఉంటుంది. ఇది ఈనో వేసాక కూడా ఇలా కలిపితే కొద్దిగా పొంగుతో చక్కగా వస్తాయి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీన్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా, దీన్ని కొంచెం కొంచెం తీసుకుని దీనికి ఇలా అప్లై చేసుకుని ఇలా పైన ఇది కవర్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం. ముక్కలన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఇవన్నీ 8 ముక్కలు అయినాయి. 8 పీసెస్ తీసుకున్నాను కదా, 8 ముక్కలు అయినాయి. తర్వాత దీంట్లో ఒక స్పూను ఈనో వేసుకుందాం. ఈనో వేసుకుని బాగా కలుపుదాం. బాగా కలుపుకుంటేనే ఫ్లఫీగా అవుతుంది కదా, బాగా పొంగుతాయి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. వేయించడానికి సరిపడగా ఆయిల్ వేయించుకోండి. ఇప్పుడు నూనె అయితే వేడెక్కిపోయింది కదా, ఈ బ్రెడ్ ముక్కలు ఇందులో ఉంచుకొని
ఇందులో వేసుకుందాం. నూనెలో వేసుకుంటే ఇవన్నీ కూడా ఇలాగే వేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఆయిల్కి ఎంత సరిపోతాయో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పుకుందాం. పూర్తిగా బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి. పైన స్పైసీగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. అలాగే అన్నీ వేపుకోండి. ఇంకా ఆయిల్ ఫుడ్ కదా, ఎప్పుడైనా చేసుకోండి, ప్రతిసారి చేసుకోవద్దు. ఆయిల్ ఫుడ్ చూపిస్తుంది ఏంటి ఆంటీ అని అనుకోకండి. ఎప్పుడైనా స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆఖరికైతే ఇలా వచ్చినాయి బ్రెడ్ పకోడా. బాగున్నాయి కదా. దీనికి టమాటా సాసు, నీరు చట్నీ, ఈ రెండు ముంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇవైతే రెసిపీ పెట్టాను, తప్పకుండా చూడండి. చూసి ఎలా వచ్చినాయో మీరు కూడా చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. బ్రేక్ఫాస్ట్ ఓకే, ఇవి కట్ చేస్తానండి. నీకు కేక్లా ఉందే, ఇలా వస్తుంది కట్ చేస్తే. నేను కూడా కట్ చేసుకుంటాను. తిను, ముందు అది తిను, ఏది కావాలో అది తిను. నేనైతే సాసులో ముందు తింటాను. నీకైనా ఇదిగో గిన్నె ఇలా ముంచుకో, అంతే. ఇలా ముంచుకు తింటే బాగుంటుంది. సూపర్గా ఉంది. నీరు చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది. ఇది నచ్చాను, స్నాక్స్గా కూడా చేసుకుంటే బాగుంటుంది. సూపర్గా వచ్చింది. రెసిపీ పెడుతుంది జయ, చూడండి, లైక్ చేయండి. బాగుందా? ఏంటది? బ్రెడ్ పకోడా. బ్రెడ్ పకోడా లోపల కర్రీ పెట్టి పకోడాలో వేస్తాను, బ్రెడ్ పెట్టి. బాగుందా?